ఈరోజు భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక లోకైన శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి, వారి 108వ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం, స్కూల్ పిల్లలకు భగవద్గీత పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంచిపెట్టడం జరిగింది. శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జీవితం మనందరికీ చాలా ఆదర్శం. చాలా నిరాడంబర జీవితాన్ని గడిపిన వారు. వాళ్ళు ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెత్తిపోకడతో పోయిందో దానికి ప్రతిపక్షం ఖచ్చితంగా దేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు సంఘ్ నేతలను సంప్రదించడం, ఆనాడున్న సంఘ్ నేతలు సైద్ధాంతికంగా మద్దతు తెలుపుతూ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని వారికి తోడుగా ఇవ్వడం జరిగింది. ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ను స్థాపించారు. ఆ తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనసంఘ్ను తీసుకురావడంలో విశేష కృషి చేసిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి మన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు సహాయకుడిగా ఉండేవారు. వీరిద్దరూ దేశవ్యాప్తంగా పర్యటించే సమయంలో అనేక రకాలైన సమస్యలను వారు అధ్యయనం చేయడం జరిగింది. పేదల కోసం, ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపడం కోసం ఎలాంటి ఆర్థిక విధానాలను అవలంబించాలి, ఎలాంటి పథకాలను తీసుకురావాలని చెప్పి ఆనాడే శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అంత్యోదయ సిద్ధాంతం అంటే బంతిలో వారు చెప్పిన ఉదాహరణ, బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తులకే కాదు ఆఖరి వ్యక్తికి కూడా మనం భోజనం వడ్డించి సంతృప్తిగా ఆయన తిని లేచి వెళ్ళినప్పుడు మాత్రమే పథకాలు కూడా అదేవిధంగా అమలైనప్పుడే ప్రజలు పేదరికంలో నుంచి బయటపడతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం పేదలందరికీ అందిస్తున్న పథకాలను కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరుగుతున్నది. నేరుగా లబ్ధిదారులకే వాటి ఫలితాలను అందించడం జరుగుతున్నది. మధ్య దళారీ వ్యవస్థ కానీ, అధికారులు కానీ, లంచగొండితనాలు కానీ లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలను అందించి ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆశించారో పేదరిక నిర్మూలన, అంత్యోదయాన్ని, వాటిని సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు గత 10 ఏళ్లుగా నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ఇలా పనిచేస్తున్న సమయంలో శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒకనాడు మొఘల్ సరాయ్ అనే రైల్వే స్టేషన్లో పట్టాల మీద విగతజీవుడిగా కనిపించాడు. ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వస్తున్నాయో శ్రీ దీన్ దయాళ్జీ విస్తృత పర్యటనలతో ప్రజల్లో మార్పు వస్తున్నది. కాంగ్రెస్ ఓటమి తథ్యం, దీన్ దయాళ్జీ గారి ప్రాణాలతో బతుకుంటే అని చెప్పి ఆనాడు వాళ్ళని హతమార్చడం జరిగింది. కానీ అది అనుమానాస్పద మృతిగా ఆ రోజు కేసు ఫైల్ చేసి ఆ కేసును మూసివేయడం జరిగింది. ఇలా అనేక రకాలుగా స్వతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ కుట్రలకు తెరలేపుతున్నది. ఈనాటికి కూడా ఈ దేశాన్ని ఏ విధంగా అస్థిరపరచాలనే దీంట్లో నిత్యం కుట్రల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్న రాహుల్ గాంధీ అమెరికాకి వెళ్ళి ఏం ప్రకటించాడో తెలుస్తున్నారు. ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పిన రాహుల్ గాంధీ ఈనాడు భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఆ మాట చెప్పలేదు, రిజర్వేషన్లు మేము తీసేస్తామని. కానీ ప్రచారం చేసి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే పరిస్థితి చేశారు. కానీ ఈనాడు రాహుల్ గాంధీ గారు పబ్లిక్గా తన నోటితోనే రిజర్వేషన్లు తీసేస్తానని ప్రకటించారు. మరి ఎవరు నిజంగా ఈ దేశంలో ఉన్న పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేస్తున్నవారు, ఎవరు వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఏదైతే దీన్ దయాళ్జీ గారు మనకు నిర్దేశించారో ఆ సిద్ధాంతం ప్రకారం మనం పనిచేయాలని చెప్పి వారికి నిజమైన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. జై హింద్. దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా కూడా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలు, అదేవిధంగా కూడా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా పిల్లకాయలకు అందరికీ కూడా పంచడం జరిగింది. ముఖ్యంగా కూడా మన హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మాలు అవి బాల్యం నుంచే కూడా పిల్లల్లో కూడా అది పెంపొందించాలి మనం. ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు గమనించారు. ముఖ్యంగా కూడా మన జనసేన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి, దానికి ఏ విధంగా కూడా కమిటీ వేయాలి అని ఈరోజు ఆయన కూడా ఎలుగెత్తి చెప్తున్నారు. ఇది పిల్లల్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా బాల్యం నుంచే కూడా రావాలి. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా దీన్ దయాళ్ గారు అంత్యోదయ, అది ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మనం దాదాపు 80 కోట్ల మందికి మనం బియ్యం ఇస్తున్నాం ఉచితంగా కూడా. అది ఆ రోజే సంక్షేమ పథకాలు ఎట్లా ప్రజలకు చేరాలి, అది ఏ విధంగా కూడా చివరి వరకు చేరాలి అని చెప్పేసినటువంటి దీన్ దయాళ్ గారు చేశారు. అది ఈ విధంగా కూడా ఆయన అడుగుజాడల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం
ఆయన అడుగుజాడలను అనుసరించి నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్.